రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం ఉదయం మృతి చెందారు. పురుషోత్తం రెడ్డి భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాద్లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో ఉంచారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు విచ్చేసి పురుషోత్తం రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం మృతి చెందిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి భౌతిక కాయాన్ని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సందర్శించి పురుషోత్తం రెడ్డి పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి పట్ల రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పురుషోత్తం రెడ్డి మరణం తీరని లోటని, మహోన్నత వ్యక్తిని తాము కోల్పోయామని అన్నారు. పురుషోత్తం రెడ్డి ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, ఆయన క్రమశిక్షణే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలవర్చుకున్నారని, తండ్రి క్రమశిక్షణతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. పురుషోత్తం రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.